హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాఫీ పొడితో నెయిల్ పాలిష్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవడానికి బ్రష్ కానీ దాన్ని ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలో కూడా వివరంగా తెలుసుకుందాం. మరి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మంచి మంచి టిప్స్ మిస్ అయిపోతారు. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచ్ ఉంటుంది కదండి, ఆ పీచ్లో ఇక్కడ నేను చూపించాను చూడండి, ఇంత చిన్న కొంచెం తీసుకొని దీన్ని ఇలా బాగా నలపాలన్నమాట. నలిపితే దీంట్లో ఉన్న ఆ దుమ్మంతా వస్తుంది, అంటే స్టిక్కీగా ఉంటుంది కదా, ఇదంతా వచ్చేస్తుంది అనమాట. బాగా నలిపి ఆ తర్వాత మనం బ్రష్ చేసే బ్రష్తో దీన్ని బాగా ఇలా దువ్వాలి. సో ఇలా దువ్వితే చూడండి మొత్తం వెళ్ళిపోయి మనకి ఆ లోపల ఉన్న పోగులు అనేటివి విడివిడిగా వచ్చేస్తాయి. సో ఇలా ఎక్కువ టైం అయితే పట్టదండి, జస్ట్ మీకు 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత అటు ఇటు చివరిలో ఉన్నట్టు కట్ చేసేసి ఒక దారంతో బాగా గట్టిగా ముడి వేసుకోండి. లూజ్గా కాదండి, చాలా గట్టిగా ముడి వేసుకోవాలి. అప్పుడే మనకి పోగులు అనేటివి బయట రాకుండా ఎక్కువ రోజులైనా బ్రష్ అనేది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసేయండి ఒక సైడు. సో ఇక్కడ మనకి ఏదైతే స్మూత్గా ఉందో అది మాత్రం మనకి బ్రష్ కిందకి వాడుకోవాలి. ఇప్పుడు ఒక ఇయర్ బడ్ తీసుకొని ఇలా మనకి కాటన్ ఉండేది కట్ చేసేసి మనం రెడీ చేసుకున్న దీనికి అతికించుకోవాలి. సో గమ్ పెట్టేసుకొని అతికించేసుకోండి. మనకి ఇలా అతికించుకున్న ఒక్కోసారి వచ్చేస్తుంది కాబట్టి టేప్తో బాగా గట్టిగా చుట్టేసుకోండి రాకుండా. ఎక్కువ తీసుకోకూడదండి కొబ్బరి పీచు అనేది, మనం జస్ట్ కొంచెం తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకుంటే మనకి వేలు దగ్గర గోరు కంటే వేలు మీదకి కూడా వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం తీసుకోండి. చూసారా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసేస్తే మన బ్రష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెయిల్ పాలిష్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కొంచెం గమ్ తీసుకోండి, ఫెవికాల్ తీసుకోండి, ఇందులో బ్రూ వేసుకోవాలి. ఇలా కొంచెం బ్రూ వేసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. మీకు లైట్ కలర్ కావాలంటే లైట్గా వేసుకోండి, అంటే కొంచెం డార్క్గా కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మన బ్రష్ రెడీ అయింది కదా. ఈ బ్రష్తోనే నేను నెయిల్ పాలిష్ అనేది అప్లై చేస్తున్నాను. చూడండి గోరుకు అనేది కరెక్ట్గా సరిపోయిందనమాట. సో సైడ్లో కూడా మనకి ఎక్కడైనా పెండింగ్ ఉంది అంటే ఒక్కొక్క దగ్గర నిలిచిపోతుంది కదా, అక్కడ కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. చూసారా ఎంతో ఈజీగా నెయిల్ పాలిష్ అనేది రెడీ చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా కావాలి అంటే ట్రై చేయండి. ఇది వేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత తప్పకుండా మనం దీని మీద షైనర్ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, దాన్ని అప్లై చేయాలండి. లేదంటే ఇది వెళ్ళిపోతుంది, తప్పకుండా అది అప్లై చేయండి. సో ప్రతి ఒక్కరూ పెట్టాము కానీ వేస్ట్ అయ్యి వెళ్ళిపోతుందండి, ఉండట్లేదు అంటారు కదా. మీరు ఎప్పుడు నెయిల్ పాలిష్ హోమ్మేడ్ది వాడినా దాని తర్వాత మీరు దానిపైన షైనర్ అనేది వేయాలి. అంటే టాప్ కోటింగ్ అనేది ఒకటి వస్తుందండి, అది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్రష్ అనేది మళ్ళీ ప్రతిసారి మనం వాష్ చేస్తూ ఉండలేం కదా, కాబట్టి ఇలా ఒక చిన్న డబ్బా తీసుకొని ఆ డబ్బాకి సరిపడే అంతా ఆ బ్రష్ని కట్ చేసుకొని ఈ లిక్విడ్ మొత్తం డబ్బాలో వేసుకుంటున్నాను. ఇలా ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే మీకు 1 నెల వరకు ఇది పాడవకుండా ఉంటుందన్నమాట. సో గాలిపోకుండా టైట్గా మూత వేసుకోవాలి. ఇలా చూసారు కదా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది అడిగారు హోమ్మేడ్ బ్రష్ చూపించండి, నెయిల్ పాలిష్ బ్రష్ అని. సో అందుకని చూపించాను కదా. ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్ అండి అడిగినందుకు. మీకు ఇంకా ఏ వీడియోస్ అయినా కావాలి అంటే కామెంట్లో తెలియజేయండి. నాకు షేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ తప్పకుండా మీకోసం షేర్ చేస్తానన్నమాట. ఎందుకంటే మెటీరియల్స్ తెచ్చుకోవడానికి టైం పడుతుంది కదా, అందుకోసమే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు నచ్చిన వీడియోస్ చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.